నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ టీన్ సోనియా. పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధం భీకరంగా మారుతుంది. బలూచిస్తాన్ కి విముక్తి కోసం పోరాడుతున్న బిఎల్ఏ గ్రూప్ పాక్ సైన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది. తమ ఆధీనంలో ఉన్న పాక్ సైనికుల వీడియోను విడుదల చేయడమే కాకుండా కేవలం 7 రోజుల గడువు విధిస్తూ ఒక పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేసింది. అసలు పాక్ బోర్డర్ లో ఏం జరుగుతోంది, ఆ వీడియోలో ఏముంది, ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా పాక్ సైన్యంతో భీకరంగా పోరాడుతున్న ఈ తిరుగుబాటు దళం ఇప్పుడు పాక్ గవర్నమెంట్ ను నేరుగా బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి చేరింది. తాము బందీలుగా పట్టుకున్న పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన ఒక వీడియోను బిఎల్ఏ అధికారికంగా రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో పాక్ సైనికులు చాలా దీనస్థితిలో కనిపిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే బిఎల్ఏ కేవలం వీడియో రిలీజ్ చేసి ఊరుకోలేదు. పాక్ సైన్యానికి ఏకంగా 7 రోజుల డెడ్ లైన్ విధించింది. తమ డిమాండ్లను ఈ వారంలోగా నెరవేర్చకపోతే బందీలుగా ఉన్న సైనికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలే ఆర్థిక కష్టాలతో ఉన్న పాకిస్తాన్కి ఇప్పుడు ఈ తిరుగుబాటు దళం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ లో పాక్ సైన్యం చేస్తున్న ఆకృత్యాలకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని బిఎల్ఏ చెబుతోంది. చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం, పాక్ బోర్డర్ పోస్టులపై మెరుపు దాడులు చేయడం బిఎల్ఏకి అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు ఏకంగా సైనికులను బందీలుగా పట్టుకుని వీడియో వదలడం అనేది పాక్ ఆర్మీకి ఒక పెద్ద అవమానం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని పాక్ ప్రజలు కూడా తమ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో తాలిబన్ల సెగ, ఇటు లోపల బిఎల్ఏ దాడులు, మధ్యలో చైనా ఒత్తిడి. ఇలాంటి టైంలో బిఎల్ఏ ఇచ్చిన ఈ 7 రోజుల అల్టిమేటం పాక్ పాలకులకు పెద్ద పరీక్షగా మారింది. ఆ సైనికులను విడిపించుకోవడానికి పాక్ ఆర్మీ ఏదైనా ఆపరేషన్ చేస్తుందా, లేక బిఎల్ఏ పెట్టిన కండిషన్లకు లొంగిపోతుందా? ఒకవేళ ఆ 7 రోజులు గడిచిపోతే ఆ సైనికుల ప్రాణాలు ఉంటాయా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.